సార్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మాట్లాడి 20 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటానన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారంటారు? ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ సీఎం నేను అవ్వాలనే వ్యాఖ్యలు కాకుండా పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు అవ్వాలనే దాన్ని ఎలా చూస్తారు? ఆయన ఇండైరెక్ట్‌గా 20 ఏళ్ళు జెండాలు మోయండని చెప్పి ఆళ్ళ అభిమానులకు చెప్పాడండి. అదే మనం అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను ఒకరిని అభిమానించాననుకోండి, ఆయన సీఎం అవ్వాలి, ఆయన పరిపాలించాలని నేను కోరుకుంటా గానీ, ఈయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఈయనకి ఉన్న ఫ్యాన్ బేస్‌కి ఎవరినో ముఖ్యమంత్రి చేయాలి, ఆళ్ళ పల్లకిలే మోయాలి, వాళ్ళ జెండాలు మోయాలి, వాళ్ళ కొడుకుల్ని సీఎంలు చేయాలని చెప్పేసి, ఈయన ప్యాకేజీకి అమ్ముడు పోయి, వాళ్ళని చేయాలని చెప్పేసి వాళ్ళ అభిమానాన్ని తాకట్టు పెట్టాడండి వాళ్ళ. ఇదివరకు అభిమానాన్ని టికెట్గా కన్వర్ట్ చేసుకొని టికెట్ల రేట్లు పెంచేసి వసూలు చేసేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అభిమానాన్ని తాకట్టు పెట్టి రాజకీయం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. సార్ చూస్తున్నారుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీలో కొంతమంది మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి గలమెత్తిన వారందరినీ సస్పెండ్ చేయండి అన్నారు. అది ప్యాకేజీ పార్టీ అండి. ప్యాకేజీ ముట్టినప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ప్యాకేజీ ముట్టకముందు ఒకలాగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ ముట్టిందనుకో చంద్రబాబు నాయుడు దేవుడు అయ్యి అంటాడు. అదే ప్యాకేజీ ముట్టలేదనుకో లోకేష్ మా అమ్మని తిట్టాడు, మా నాన్న తిట్టాడు అంటాడు. పిచ్చోళ్ళు అయ్యేది ఎవరంటే జన సైనికులే. అలా తెలియట్లే, పవన్ కళ్యాణ్ గారి విధానం తెలియకుండా వీళ్ళ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. గబాల్లో ఏదన్నా అడిగారు అనుకోండి, వీళ్ళ డబ్బుల విషయం ఎక్కడ బయటపడుద్దని చెప్పి సస్పెండ్ చేయడమే. జనసేనలో ఇప్పుడు చాలామంది క్యాడర్ ఉన్నారు. ఈయన 21 మంది గెలిచిన వాళ్ళలో ఈ 21 మందిలో దాదాపు 17 మంది టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చి టికెట్లు పొంది గెలిచిన వాళ్ళే. జనసేన కోసం గట్టిగా పనిచేసిన వాళ్ళు ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. రేపు కార్పొరేషన్ వస్తుంది ఇంకో సంవత్సరంలోనే. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా జనసేన టీడీపీకి అమ్ముడుపోయి టీడీపీలో టికెట్ రాని వాళ్ళందరూ జనసేనలోకి వచ్చేసి టికెట్లు తీసుకుంటారు. కానీ నిజమైన జనసేన కార్యకర్తకి జనసేనలో లాభం జరగదు, లబ్ధి జరగదు. దాని గురించి ఎవడైనా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, అవసరమైతే ఇంకేదన్నా చేస్తారు. సార్ ఇప్పుడు చూస్తున్నారు, జన సైనికుడు మరణంలో టీడీపీ ప్రమేయం ఉందని చెప్పి జనసేన ఇన్ఛార్జి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఎటువంటి స్పందన లేదని చెప్పి స్వయాన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకని వీటి మీద నోరు మెదపట్లేదంటారు పవన్ కళ్యాణ్? గతంలో జగన్మోహన్ రెడ్డి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ నాయకులకే ఆ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు మాట్లాడలేడండి. చంద్రబాబుని ఒక మాట కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శించలేరు, ఆయన ప్రశ్నించలేడు. ఈయన పార్టీ పెట్టిన విధానమే ప్రశ్నించడం అని చెప్పి పెట్టాడు. ఇవాళ అధికార పక్షంలో నువ్వు భాగస్వామిగా ఉండి ఏదన్నా తప్పు జరిగితే నిలదీయాలి. అది హోమ్ మినిస్టర్ని ఒకసారి వచ్చి ఏదో చేశారు, హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుంటానన్నారు. అంటే చంద్రబాబు నాయుడికి ఏదన్నా జరిగితేనే ఈయన స్పందిస్తారు. తిరుపతి లడ్డు విషయం ఉంది, చంద్రబాబు నాయుడికి ఇష్యూ ఉంది కాబట్టి ఈయన స్పందించి మా మెట్ల మీద వెళ్ళి ఆపసాపాలబడి ఎక్కాడు. తర్వాత సనాతన ధర్మం అని ఎత్తాడు. అది నీ సొంత జనసేన క్యాడర్కి జరిగితే నువ్వు ఎంతవరకు అండగా ఉన్నావు? ఏమన్నా చేసావా? చనిపోయిన ఆయన చేతి మీద జనసేన పార్టీది ఉంది, నువ్వంటే అంత అభిమానం. కనీసం ఒక ట్వీట్ పెట్టావా? అసలు ఏం జరిగింది ఏంటని విచారించండి నువ్వు అడిగావా? తమిళనాడు పోలీసుల నుంచి కేసు నువ్వు టేకప్ చేసుకొని అతని మరణానికి సంబంధించిన విషయం ఏంటనేది నువ్వు చేయగలిగి. ఎందుకు నువ్వు మినిస్టరో కదా, నువ్వు అధికారం లేకపోతే నువ్వు ప్రశ్నించి వదిలేసేయచ్చు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించే స్థితిలో నువ్వు లేవు, నువ్వు పనిచేసే దానిలో ఉన్నావు. నువ్వు ఎంతవరకు చేసావు? ఆ జనసేన కార్యకర్తకి నువ్వు ఏం న్యాయం చేసావు అనేది చెప్పాలి నువ్వు. సరే, వీర మహిళలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మా యొక్క ప్రేయసి అయినటువంటి వీడియోలు కానీ తీయమని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడు అని చెప్పి స్వయంగా మీడియా ముందు చెప్పడానికి ఎలా చూస్తారంటారు? అంటే దీని కూడా ప్రమేయం ఉంది, టీడీపీ ప్రమేయం ఉందని చెప్తున్నారు, కానీ అక్కడ కూడా పట్టించుకోవట్లేదు వైసీపీ. జనసేన మళ్ళీ వారిని సస్పెండ్ చేయడం. గతంలో కూడా గొడ్లవల్లేరు కాలేజీలో కూడా ఇదే సంఘటన జరిగిందండి. జరిగినప్పుడు కూడా అక్కడ టీడీపీ వాళ్ళు ప్రమేయం ఉంది, జనసేన వాళ్ళని ఇరికిచ్చారు. ఇప్పుడు కూడా జనసేనకు సంబంధించిన వీర మహిళలన్నింటినీ కావాలని టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనసేనకి తెలియట్లేదు. అంటే వాళ్ళందరినీ పక్కన దోస్తున్నారు. ఈయన ఎంతసేపు ప్యాకేజీ తీసేసుకొని ఆ ప్యాకేజీ మత్తులో ఉండేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏమంటలేదు. కానీ క్యాడర్ అనేదాన్ని టీడీపీ వాళ్ళు తొక్కేస్తున్నారు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ జనసేన క్యాడర్ని కలుపుకొని పనిచేయట్లా. అది గ్రౌండ్ లెవెల్లో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు జనసేన జెండా పట్టుకున్న ఏ ఒక్కడికి మేలు జరగలేదు, వాళ్ళు అవమానం పొందుతున్నారు. పల్లకిలు మోసం, జెండాలు మోసం. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మేము కూలీలుగానే మారిపోతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చెబితే ఏదన్నా అతను కూలీ పని చేయడమే చెప్తున్నాడు, కానీ పనిచేసిన వాళ్ళకి తగిన గౌరవాలు, వాళ్ళకి తగిన ఇది లేదు. లేడీస్కి అయితే అసలు మరీ దారుణంగా చెప్పుకోలేని రీతిలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు.